ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం. ఈ దేశ పాలకులంటే బ్రాహ్మణీయ హిందుత్వ కార్పొరేట్ శక్తులు బీజేపీ పాలకులు. బీజేపీ పాలకులకి మరో అర్థమే బ్రాహ్మణీయ హిందుత్వ కార్పొరేట్ శక్తుల పాలన, కార్పొరేట్ల కోసం సాగించే పాలన. ఆ అడవిని, దండకారణ్యాన్ని, మధ్య భారతాన్ని, మొత్తం జంగల్ని ఆదివాసీల నుంచి వేరు చేసి కార్పొరేట్ల కట్టబెట్టడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం, కుట్రలో భాగమే ఇవాళ ఆపరేషన్ కగార్ అనే అంతిమ యుద్ధం. 2026 మార్చి 31 కల్లా ఏరి పారేస్తాం, మావోయిస్టులను ఏరి పారేస్తాం, ఆదివాసీలను అంతం చేస్తామని చెప్తున్నటువంటి అంతిమ యుద్ధం ఖచ్చితంగా ఒక దోపిడీ కొనసాగించడానికి. ప్రపంచంలో ఇది కొత్త కాదు. సౌత్ అమెరికా, లాటిన్ అమెరికా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో, అనేక దేశాల్లో కార్పొరేట్లు అక్కడ ప్రజల్ని ఆ ప్రాంతం నుంచి వేరు చేసి, దూరం చేసి వనరుల దోపిడీ చేశారు, అంటే మైనింగ్ చేశారు. మీరు ఎక్కడ మైనింగ్ కంపెనీలు వెళ్ళా చూడండి, మొత్తం కూడా సముద్రాల మీద, అంటే సౌత్ ఆఫ్రికా, అమెరికా యుద్ధాల సముద్రాలని వాళ్ళ కైవసం చేసుకోవడానికి అక్కడ మత్స్యకారులను డిస్ప్లేస్ చేశారు. అడవులని వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి, అంటే కార్పొరేట్లు ప్రపంచంలో వాళ్ళ దోపిడీని ఎట్లా సాగించారని చూస్తే, అడవుల నుంచి కార్పొరేట్లు ఖనిజ సంపదను దోచుకెళ్ళడానికి ఆదివాసుల్ని వేరు చేశారు. ఇప్పుడు ట్రంప్, ఇలాన్ మస్క్ కూడా నేటివ్ అమెరికన్ల మీద వాళ్ళని సెనేటర్లు కావద్దని బిల్లు తెస్తున్నారు. అంటే నేటివ్ అమెరికన్స్ మీద వాళ్ళకి ఎందుకు, ఇంకా మొత్తం అమెరికాని ఆక్యుపై చేస్తున్నారు కదా, అంటే కొంత మాత్రం వాళ్ళ చేతుల్లో ఉన్నా కూడా వాళ్ళ దోపిడీ కట్టొస్తున్నారని. అట్లని ఇక్కడ ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపదని దోచుకు వెళ్ళడానికి కార్పొరేట్ల అనుకూల పాలనకి, అదానీ అంబానీల కోసం, దేశీయ విదేశీయ కార్పొరేట్ల కోసమే ఈ మానవ హక్కుల హననం, మారణ హోమం జరుగుతోంది దేశంలో. దానికి ఒక పేరు పెట్టుకుని అంతం చేస్తామంటే ఎవడన్నా బుద్ధున్నోడు, తలకాయన్నోడు తన సొంత ప్రజలు చంపుకుంటాడా? తన సొంత దేశంలో మూలవాసులు, ఈ దేశవాసుల మీద యుద్ధం ప్రకటిస్తాడా? దానికి ఆపరేషన్ కగార్ అంతిమ యుద్ధం అని పేరు పెట్టుకుంటాడా? ఇది అన్యాయం. ఇది మన కాలంలో జరిగే గాజా మీద ఇజ్రాయెల్ యుద్ధం చేయడం ఎంత అన్యాయమో అంతే అన్యాయం ఈ దేశంలో, మన నడిబొడ్డున, మన దేశంలో, మన మధ్య భారతంలో జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వ్యతిరేకించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే బీజేపీ 400 ఎకరాల్లో జీవ వైవిధ్యం పాడైపోతుంది, ఇక్కడ హక్కులు పోతున్నాయి, భూమి పోతుంది అంటే రాత్రికి రాత్రి డోజర్లు పెట్టి మీరు మధ్య భారతంలో, అటు ఛత్తీస్గఢ్లో, అటు బస్తర్లో, అటు జార్ఖండ్లో ఎందుకు రాత్రికి రాత్రి లక్షల ఎకరాల భూమిని కొట్టేస్తున్నారు అడవులు? మేము అడుగుతున్నాం. 400 ఎకరాలు రక్షించడానికి బయలుదేరిన బీజేపీ నాయకులారా, ఎన్ని లక్షల చెట్లు కొట్టేశారో లెక్క తీయండి. ఆదానికి అప్పగించినటువంటి అడవులో చెట్లు ఎందుకు కొట్టేశారు? అక్కడ జీవ వైవిధ్యం ఎందుకు నాశనం చేశారు కూడా జవాబు చెప్పాలా. అక్కడ ప్రజలు మావోయిస్టులు కాదు, అక్కడ ప్రజలు రోడ్లెక్కి నెలలు బ్లాకేజీలు చేస్తున్నారు. మా అడవిని కొట్టేసి మాకు బతుకు లేకుండా చేస్తున్నారు, మా అడవిని కార్పొరేట్ల కంపెనీలకు ఇచ్చారని నాటకాలు ఆడుతున్నటువంటి ఈ దేశ పాలకుల వైఖరిని మనం అర్థం చేసుకుంటే ఆపరేషన్ కగార్ని ఎందుకు వ్యతిరేకించాలి అనేది అర్థమవుతుంది. సో దేశ పౌరులను చంపుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు, కానీ ఇదే దేశ పౌరులు పోలీసులని, రాజకీయ నాయకులు వీళ్ళని చంపుతున్నారు కదా. సో మరి అదేంది అని చెప్పేసి బీజేపీ పార్టీ సంబంధించిన నాయకులు వాళ్ళు. సరే, ఇవాళ నక్సలిజం ఈ దేశంలో బీజేపీ అధికారంలో 2 సీట్లు కూడా లేనప్పుడు కూడా ఉన్నది. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. మావోయిస్టులని రాజకీయంగా ఎదుర్కోవాలి, పరిష్కరించాలి. సుప్రీంకోర్టు కూడా చెప్పింది మావోయిజం అనేది ఒక రాజకీయ సిద్ధాంతం, దాన్ని ఎదుర్కోవాలి. వాళ్ళు శాంతి చర్చలకు వస్తామంటున్నారు, మీరు వాళ్ళతో చర్చలు జరుపుకోండి, ప్రజల్ని చంపొద్దు. ఇప్పుడు బస్తర్ టైగర్స్ ఉన్నాయి, బీఆర్జీ దళాలు, అట్లాగే పారామిలిటరీ దళాలు, అట్లాగే BSF, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? అక్కడ ఆడవాళ్ళు కనపడితే అత్యాచారాలు చేస్తున్నారు, పిల్లల్ని చంపుతున్నారు, డ్రోన్లతోటి దాడులు చేస్తున్నారు, స్కూళ్ళ మీద దాడులు చేస్తున్నారు. బడి పుస్తకాలు పట్టుకొని స్కూల్కి వెళ్తున్నోడు టప్పమని పడిపోవడం మనం ఆ డ్రోన్ల మీద దాడితో చూసాం. అంటే వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నారు? అంటే బయట ఒక అత్యాచారం చేస్తే అది నేరం, అత్యాచార చట్టం కింద వస్తుంది. మరి ఎందుకు ఈ పారామిలిటరీ దళాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు రోజు అన్ని అత్యాచారాలు చేస్తుంటే అవి
ఎందుకు అత్యాచార నేరం కింద పెట్టలేదు? ఏ బీజేపీ వాళ్ళు కూడా అంతమంది ఆదివాసీలు మీకు ఉత్తర తెలంగాణలో అధికారం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టిన ఆదివాసీలు మరో చోట అత్యాచారాల పర్వంలో నలిగిపోతున్నారు. వాళ్ళు సిగ్గుతో చచ్చిపోతున్నారు. వాళ్ళు స్నానాలు చేస్తుంటే డ్రోన్ల కెమెరాలతో ఫోటోలు తీసుకొని ఏ ఏ ఏ ఇంటిలో మహిళ స్నానం చేస్తుంటే ఆ ఇంటికి వచ్చి ఇదిగో నీ ఫోటో తీసినామని చూపిస్తారు. ఇంత దిగజారిపోతే ఈ దేశ స్త్రీలని గౌరవిస్తారా? మణిపూర్లో చూసాం కదా మీరు ఎంత గౌరవిస్తారో. మణిపూర్లో జాతుల మధ్య చిచ్చు పెట్టి మారణకాండ చేసి మొత్తం దహనాలు, సామూహిక దహనకాండలు, మారణకాండలు, అత్యాచార కాండలు చేసి ఆడ ఎవరికి అప్పచెప్పారు అంటే కార్పొరేట్లకు అప్పచెప్పారు. రెండు జాతుల మధ్య చిచ్చును పెట్టి ఆడ కార్పొరేట్లకు అప్పచెప్పారు. ఒక మాట కూడా బీజేపీ మాట్లాడదు. ఇవాళ కులగణన అని కులం పేరుతో చిచ్చు పెడుతుంది, మతాల పేరుతో చిచ్చు పెడుతుంది, జాతుల పేరుతో చిచ్చులు పెడుతుంది. ఇన్ని రకాల చిచ్చులు పెట్టి ఇవాళ మీరు అధికారం కైవసం చేసుకోవడానికి కార్పొరేట్లకి మొత్తం కట్టబెట్టడానికి చేస్తున్నటువంటి దారుణకాండని, ఈ మారణకాండని కొనసాగించుకుంటూ ఇవాళ మావోయిస్టులను వాడుకుంటున్నారు. మావోయిస్టులు బహానా తప్ప బీజేపీ ఇవాళ ఒక ఆదివాసుల మీద యుద్ధం చేసి కార్పొరేట్లకు వనరులు దోపిడీ చేసేయడానికి ఒక బహానా మావోయిస్టులు తప్ప అది కారణం కాదు. మావోయిస్టులను పరిష్కరించడానికి చేతగానోడు కాదు, ఖచ్చితంగా పరిష్కరించుకోవచ్చు, కానీ యుద్ధం అవసరం లేదు. ఆపరేషన్ కగార్ని నిలిపివేయాలా, అమాయకుల హననాన్ని, మారణ హోమాన్ని నిలిపివేయాలని ఆదివాసుల భూములే మరి వాడ నుంచి ఆదివాసులు ఎల్లగొడితే వాళ్ళ కాళ్ళ కింద ఉన్న భూములు కార్పొరేట్లకు ఇవ్వచ్చు. ఇప్పుడు ఇచ్చిండ్రు కదా, ఆదానికి ఇచ్చిండ్రు కదా. ఇచ్చిన చోట రాత్రి డోజర్లు పెట్టి లక్షల ఎకరాలు, లక్షల చెట్లు, వేల ఎకరాలు ఆల్రెడీ చేసినారు కదా, సాఫ్ చేసిండ్రు కదా. అదే పర్పస్ మొత్తం దండకారణ్యం, మధ్య భారతం చేయడం కోసమే అని క్లియర్ కదా. వాళ్ళు స్టార్ట్ చేసినారు, ఇప్పటికే ఇచ్చినారు. ఇచ్చిన వాళ్ళందరూ ఫతల్గడి వాళ్ళు కానీ అనేక చోట్ల కానీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు చెప్తున్నారు కదా, మా అడవిలోకి మమ్మల్ని వెళ్ళనీయట్లేదు, మాకే కంచెలు పెట్టారు. మన 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 తెలంగాణ ఆంధ్ర మధ్య ఉన్న అడవిలో హరితహారం పేరుతో ఫెన్సింగ్లు పెట్టి మనని ఆపలేదా? మన ఆదివాసుల మీద పోడు భూముల వ్యతిరేకంగా కేసులు పెట్టలేదా? ఎక్కడ చేసినా అదే జరుగుతుంది. ఇవాళ అక్కడ మావోయిస్టులు ఇక్కడ లేరు కాబట్టి మావోయిస్టులు పేరు చెప్పట్లేదు, అక్కడ ఉన్నారు కాబట్టి వాళ్ళ పేరు చెప్తున్నారు. మావోయిస్టులు సాగు తప్ప మరొకటి కాదు. పట్టుకొని స్కూల్కి వెళ్తున్నోడు టప్పమని పడిపోవడం మనం ఆ డ్రోన్ల మీద దాడితో చూసాం. అంటే వీళ్ళందరినీ ఎందుకు చంపుతున్నారు అంటే బయట ఒక అత్యాచారం చేస్తే అది నేరం, అత్యాచార చట్టం కింద వస్తుంది. మరి ఎందుకు ఈ పారామిలిటరీ దళాలు, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సులు రోజు అన్ని అత్యాచారాలు చేస్తుంటే అవి ఎందుకు అత్యాచార నేరం కింద పెట్టలేదు? ఏ బీజేపీ వాళ్ళు కూడా అంతమంది ఆదివాసీలు మీకు ఉత్తర తెలంగాణలో అధికారం ఇచ్చి మిమ్మల్ని కూర్చోబెట్టిన ఆదివాసీలు మరో చోట అత్యాచారాల పర్వంలో నలిగిపోతున్నారు. వాళ్ళు సిగ్గుతో చచ్చిపోతున్నారు. వాళ్ళు స్నానాలు చేస్తుంటే డ్రోన్ల కెమెరాలతో ఫోటోలు తీసుకొని ఏ